నమస్తే, నేను మీ సుమిత్ర. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెసిపీ కోసం కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి 1 గ్లాసు రైసు, 1 గ్లాసు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్, పసుపు వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు సాంబార్ ప్రిపేర్ చేసుకుందాము. సాంబార్ కోసం ఒక బౌల్ తీసుకొని మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని, నేను బెండకాయ, దోసకాయ, మామిడికాయ, క్యారెట్స్, టొమాటోస్ వేసుకుంటున్నాను, వంకాయలు ఇవన్నీ వేసుకొని చింతపండు రసం కూడా పోసుకున్న తర్వాత ఇందులోకి కారం, సాల్టు, పసుపు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత అన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పోపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పోపు రెడీ చేసుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాంబార్ వేసుకొని బాగా ఉడికించేసుకోవాలి. బాగా థిక్ అయినంత వరకు ఉడికించుకున్న తర్వాత నేను నెయ్యి కూడా వేస్తున్నాను, 1 స్పూను కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి లాస్ట్లో సాంబార్ పౌడర్ వేస్తున్నాను, ఒక 2 స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా రైసు, పప్పు, ఆ పప్పు రైస్ కూడా వేసేసుకొని ఇందులోకి మిక్స్ చేసేసుకోవాలి. అంతే, కదంబం రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. సో అమ్మవారికి నివేదన చేసుకోవడమే. ఇలా కలిపేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి పక్కకు దించేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన కదంబం రెసిపీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీరు కూడా అమ్మవారికి నివేదన చేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుంది, మంచి ఫ్లేవర్, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.